ఆనకత్తు కాడ సముద్రం రంగురంగుల చేపలకు రకరకాల విచిత్రాలకు ఒక వేదిక. ఒక రకంగా ఇదో పెద్ద అక్వేరియం. అలాంటి చోట అనుకోకుండా ఎప్పుడైనా ఈ రకం చేపను చూస్తే దాన్ని తాకడానికి తినడానికి కూడా ప్రజలు ఇష్టపడరు. ఆ చేప అన్ని చేపల్లాగా కాకుండా ఏదో వింత ఆకారంలో కనిపిస్తుంది. అసలు అది చేపనా లేక నీటిలో తిరిగే ఏదైనా వింత ఆకారమా అనిపిస్తుంది. ఆనకత్తు కాడ ఆ మధ్య సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఉండే అరుదైన డెవిల్ ఫిష్ ఖమ్మం జిల్లా మున్నేరులో దొరికింది. ఈ చేపను చూసేందుకు జనం మత్స్యకారుని ఇంటి ముందు క్యూ కట్టారు. ఒంటి నిండా జీబ్రా టైపు గీతలతో, పొడుగ్గా ఎలకమూతి ఆకారంలోని నోటితో. అయితే చూడ్డానికి కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. అది కూడా సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అసలు సంగతికొస్తే ఆ మధ్య ఖమ్మం జిల్లా చింతకాని మండలం చినమండవకు చెందిన మత్స్యకారుడు వెంకటేశ్వర్లు మున్నేరులో చేపల వేటకు వెళ్లాడు. వలలో అరుదైన చేప పడింది. చేపను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ చేప సముద్రపు పరివాహక ప్రాంతాల్లోనే ఉంటుందని, ఇది సక్క చేప అని లేక డెవిల్ ఫిష్ అని పిలుస్తారు. ఇది సాధారణ చేపలకు భిన్నంగా ఉంటుంది. నోరు దిగువ భాగంలో ఉంటుంది. దీని కళ్ళు పెద్దగా ఉండి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మత్స్యశాఖ అధికారులు ఇది సముద్రపు పరివాహక ప్రాంతాల్లోనే ఉంటుందంటున్నారు. దీంతో గ్రామస్తులు ఈ చేపను చూసేందుకు ఆసక్తి కనబర్చారు. మొత్తానికి ఈ దయ్యం చేప జనాన్ని వణికించింది. ఆనకత్తు కాడ